హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పర్వి వ్లాగ్. ఈ వీక్ యోగా సెగ్మెంట్లో సూర్య నమస్కారాస్ నేర్చుకుందాం. ఈ సూర్య నమస్కారాలు చాలా వేరియేషన్స్ ఉంటాయండి. అందులో సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉండే ఈ వేరియేషన్ నేను మీకు చూపిస్తాను. అయితే ఈ సూర్య నమస్కారాల వలన మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో ఉండే ప్రతి ఒక్క పోస్చర్ కూడా మీకు వార్మప్ ఇంకా ఆసన చేసిన రిజల్ట్ ఇస్తుంది. ఈ ఆసనాల వలన మన బాడీని డిసీజెస్ నుంచి దూరంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన బాడీకి మంచి ఫ్లెక్సిబిలిటీ రావడంతో పాటుగా ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ హెల్త్, చక్కని డైజెషన్, వెయిట్ లాస్, మెటబాలిజంని పెంచడం, ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అంతేకాకుండా బాడీలోని అన్ని ఇంటర్నల్ ఆర్గాన్కి ప్రతి సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి, అంటే ఉత్తేజపరచడానికి, బాడీ, మైండ్, బ్రీత్ కోఆర్డినేషన్కి ఇవి చాలా దోహదపడతాయి. అలాగే సూర్య నమస్కారాలకి బెనిఫిట్స్తో పాటుగా లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. హై బీపీ, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, పెప్టిక్ అల్సర్, హెర్నియా, సర్వికల్ బ్యాక్ పెయిన్, స్పైనల్ ప్రాబ్లమ్, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వర్టిగో, ఇలా ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వారు మాత్రం ఇవి చేయకూడదు. ఇలా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారు యోగా చేయాలనుకుంటే యోగా ట్రైనర్స్ని లేదా థెరపిస్ట్ని కలిస్తే మీకు సెట్ అయ్యేవి వాళ్ళు టీచ్ చేస్తారు. అది కూడా వాళ్ళ గైడెన్స్లో. ఇంకా వీటి గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెషన్లో అడగొచ్చు. ఇక సూర్య నమస్కారాల్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ ప్రణామాసన్. మ్యాట్కి ముందుకి వచ్చి పాదాలు దగ్గరగా పెట్టుకొని మీ రెండు చేతులు జాయిన్ చేసి స్ట్రైట్గా నిలబడండి. సెకండ్ వన్ అర్ధచక్రాసన్. స్లోగా మీ హ్యాండ్స్ రెండింటినీ పైకి స్ట్రెచ్ చేసి వెనక్కి బెండ్ అవ్వండి. నీస్ మాత్రం ఫోల్డ్ అవ్వకూడదు. థర్డ్ వన్ పాదహస్తాసన్. స్లోగా మీ బాడీని ముందుకు బెండ్ చేసి మీ హ్యాండ్స్తో మీ పాదాలను టచ్ అయ్యేలా చూసుకోండి. స్టార్టింగ్లో అందకపోయినా పర్లేదు, డిస్కరేజ్ అవ్వద్దు. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. రెస్పెక్ట్ యువర్ బాడీ. ఫోర్త్ వన్ అశ్వసంచలన. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ రైట్ లెగ్ని మాత్రమే ఎవ్రీ టైం వెనక్కి తీసుకెళ్ళండి. వీడియోలో చూపించినట్లు వెనక్కి తీసుకుని కావాలంటే మీ నీని ఫ్లోర్ పైన ప్లేస్ చేసి ఇలా మీ అప్పర్ బాడీని కొంచెం వెనక్కి వంచండి. ఇక ఫిఫ్త్ వన్ పర్వతాసన్. మీ లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకెళ్ళి మీ హిప్స్ రేస్ చేసి మీ హెడ్ని ఇలా లోపలికి పుష్ చేయండి. మీ పాదాలు మొత్తం ఫ్లోర్కి ఆనేలా చూడండి. స్టార్టింగ్లో అవ్వకపోయినా పర్లేదు, రెగ్యులర్ ప్రాక్టీస్లో మీకు ఫ్లెక్సిబిలిటీ పెరిగి మీ పాదాలు మొత్తం నేలపైన ఆనుతాయి. సిక్స్త్ వన్ సాష్టాంగ నమస్కారాసన్. ఇందులో మీ నీస్ బెండ్ చేసి మీ బాడీని స్లోగా మ్యాట్ పైన ప్లేస్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా మీ హిప్స్ని ఇలా రేస్ చేయండి. సాష్టాంగ అంటే 8 అవయవాలు, 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 చేతులు, చెస్ట్ ఇంకా చిన్ మాత్రమే ఫ్లోర్ టచ్ అవ్వాలి. సెవెంత్ వన్ భుజంగాసన్. స్లోగా మీ హెడ్ని తర్వాత మీ చెస్ట్ని పైకి లేపి ఇలా హ్యాండ్స్ పైన ఉండండి. పాదాలు దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఎయిత్ వన్ పర్వతాసన్. ఇప్పుడు మీ హిప్స్ని పైకి లేపి హెడ్ లోపలికి పుష్ చేసి తర్వాత పర్వతాసన చేయండి. ఇక్కడ నుంచి ఆసనాస్ మళ్ళీ రివర్స్లో చేస్తామండి. తరువాత అశ్వసంచలన. నైన్త్ వన్. ఇది అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఆసన. రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా అని అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మళ్ళీ మీ రైట్ లెగ్నే ముందుకు తీసుకురండి. ఎందుకు అంటే మీరు ఫస్ట్ అశ్వసంచలన చేసినప్పుడు మీ రైట్ లెగ్ వెనక ఉండి లెఫ్ట్ లెగ్ ముందు మీ చేతుల మధ్యలో ఉంది. ఇప్పుడు మీ రైట్ లెగ్ ముందు ఉండి లెఫ్ట్ లెగ్ వెనక్కి ఉంది. సో ఇక్కడ బాడీ బ్యాలెన్స్లో మీ 2 లెగ్స్ని యూజ్ చేసి బోత్ సైడ్స్ ఆసన చేసేసారు. ఎక్కువగా కాంప్లికేట్ చేసుకుంటే ఆసన కన్ఫ్యూజ్ అవుతాం. సో ఫస్ట్ రైట్ లెగ్ వెనక్కి, రివర్స్లో రైట్ లెగ్ ముందుకి. ఇలా చేయడం వలన ఒకే సిరీస్లో అంటే సూర్య నమస్కార ఒక సెట్లోనే మీరు 2 సైడ్స్ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ టెక్నిక్ ఫాలో అయితే రైట్ లెగ్ బ్యాక్వర్డ్, ఓన్లీ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇలా చేయడం వలన ఏంటి అంటే మీ బోత్ సైడ్స్ బాడీని అంటే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ మీరు ఆసన చేయడం కంప్లీట్ అవుతుంది. 10th వన్ పాదహస్తాసన. మీ లెఫ్ట్ లెగ్ కూడా ముందుకు తెచ్చి మీ పాదాలని మీ చేతులతో టచ్ చేయడానికి చూడండి. 11th వన్ అర్ధచక్రాసన్. ఇప్పుడు మీ బాడీని పైకి లేపి కాస్త వెనక్కి బెండ్ అయ్యి అర్ధచక్రాసన చేయండి. తర్వాత లాస్ట్ వన్ ప్రణామాసన్. ఇక్కడ నుండి మళ్ళీ సెకండ్ సెట్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇలా రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేయండి. ఒకేసారి 12 చేయలేని వాళ్ళు ఫస్ట్ 3 సెట్స్, తర్వాత 6 సెట్స్, తర్వాత 9 సెట్స్, తర్వాత 12 సెట్స్ ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేస్తూ ఎలా చేయాలి తెలుసుకుందాం. నార్మల్గా ఈ బ్రీతింగ్తో చేయడం వలన బాడీ మైండ్ కోఆర్డినేషన్ పెరగడంతో పాటుగా మన బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా కరెక్ట్ అవుతుంది.
బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం స్టార్టింగ్లో మీకు కొంచెం కష్టంగా ఉంటే నార్మల్ బ్రీతింగ్తో చేయొచ్చు. తర్వాత నిదానంగా రెగ్యులర్ ప్రాక్టీస్లో ఈ బ్రీతింగ్ కూడా మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా బ్రీతింగ్తో ఎలా చేయాలి చూసేద్దాం. ఫస్ట్ ప్రణామాసనాలో నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. సెకండ్ అర్ధచక్రాసన చేసేటప్పుడు ఇన్హేల్ చేయండి, అంటే శ్వాస తీసుకోండి. పాదహస్తాసన, ఇక్కడ ఎక్సేల్ చేయండి, అంటే శ్వాస వదలండి. ఇక్కడ నుండి ఫోర్త్ వన్ అశ్వసంచలన చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తూ, అంటే శ్వాస తీసుకుంటూ మరలా పర్వతాసనాలు ఎక్సేల్ చేయాలి, శ్వాస వదలండి. ఇక్కడ వరకు చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఆసన చేసినప్పుడు మీరు శ్వాస తీసుకుంటే ఇంకొక ఆసన చేసినప్పుడు మీరు శ్వాస వదలాలి. కానీ ఇక్కడ పర్వత నుండి శాస్త్రాంగా వెళ్ళేప్పుడు కొంచెం కాన్షియస్గా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. మీ నీస్ని బెండ్ చేసినప్పుడు ఇన్హేల్, శ్వాస తీసుకోండి. మీ చెస్ట్ ఫ్లోర్ మీద ప్లేస్ చేసినప్పుడు ఎక్సేల్, శ్వాస వదలండి. ఇప్పుడు మీ శ్వాసని ఒక 2 seconds హోల్డ్ చేయండి, అంటే ఆపండి. నెక్స్ట్ భుజంగాలో మీ హెడ్ అండ్ చెస్ట్ పైకి లేపేప్పుడు డీప్ ఇన్హేల్, అంటే శ్వాస డీప్గా తీసుకోండి. ఇక్కడ శాస్త్రాంగా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. స్టార్టింగ్లో కాస్త కష్టంగా ఉన్నా తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత భుజంగా టు పర్వతాసన ఎక్సేల్ చేయండి, అంటే శ్వాస వదలండి. మళ్ళీ అశ్వసంచలన, ఇన్హేల్ శ్వాస తీసుకోండి. పాదహస్తాసన ఎక్సేల్, శ్వాస వదలండి. అర్ధచక్రాసన ఇన్హేల్, శ్వాస తీసుకోండి. ప్రణామాసన ఎక్సేల్, శ్వాస వదలండి. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్తో మళ్ళీ సెకండ్ సెట్ కంటిన్యూ చేయండి. ఇవి కేవలం ఎవరైతే బ్రీతింగ్తో పాటుగా ఆసనాలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. అయితే ముందు చెప్పుకున్నట్లు అందరూ సూర్య నమస్కారాలు చేయకూడదు. వారి హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆసనాలు మాత్రమే చేయాలి. సూర్య నమస్కారాలు చేయకపోయినా అవి చేసినంత బెనిఫిట్ ఇచ్చే కొన్ని ఆసనాలను నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.